హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మీకు ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేసిందైతే దానికి రిటర్న్ ఎలా చేయాలో చెప్తానన్నమాట. ముందుకైతే అందరూ ఈ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అది ఎలా చేయాలో చెప్తానన్నమాట. ఫస్ట్ అయితే మీరు ఫ్లిప్‌కార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడైతే మీకు మీ ఆర్డర్ సెక్షన్స్‌కి అయితే వెళ్ళిపోండన్నమాట. స్పీడ్‌గా మీ ఆర్డర్ సెక్షన్స్ ఉంటాయి కదా! అక్కడికెళ్ళండి. అక్కడికెళ్ళిన తర్వాత మీరు ఏదైతే ఆర్డర్ చేసుకున్నారో దాన్నైతే ఓపెన్ చేసుకోండి గైస్. ఇప్పుడైతే దాన్నైతే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే నేను ఒక సెల్ఫీ స్టిక్ అయితే ఆర్డర్ చేశాననమాట. అండ్ దీనికైతే నేను రిటర్న్ ఎలా చేయాలి, రిటర్న్ ఎలా పెట్టాలి అండ్ రీఫండ్ అయితే ఎలా చేయాలి 2 అయితే చెప్తాననమాట. మీకు అర్థమైంది కదా! 2 అయితే చెప్పబోతాననమాట నేను మీకు. ఫస్ట్ అయితే మీరు అక్కడ స్ ఆర్డర్ మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే అక్కడ కింద చూసుకుంటే మీకు డెలివరీడ్ అని అయితే కనిపిస్తదనమాట. డెలివరీ అయితే అయిపోయింది. ఇప్పుడు మీకేమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయనిపిస్తే అక్కడ కింద రిటర్న్ అని ఉంటదనమాట. ఆ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేస్తే చూడండి గైస్ ఇక్కడ డైరెక్ట్‌గా అయితే రీడైరెక్ట్ అయిందనమాట పేజు. అండ్ అక్కడ చూసుకుంటే మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒకటైతే డిఫెక్ట్ అయితే రిటర్న్ చేయడానికి, ఇంకొకటైతే ప్రొడక్ట్ డ్యామేజ్, ఇంకొకటైతే ప్రొడక్ట్ మిస్సింగ్. సో, అలాగ ఉన్నాయన్నమాట. 4 ఉన్నాయి అక్కడ ప్రొడక్ట్ నాట్ వర్కింగ్ అని. దీంట్లో ఏదో ఒకటైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ప్రొడక్ట్ డ్యామేజ్ అని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మీకు వాళ్ళు ఫోటో అయితే అడుగుతారనమాట. మాక్సిమం దాన్నైతే స్కిప్ చేయండి. అండ్ ఫస్ట్‌దైతే నేను ప్రొడక్ట్ నాట్ వర్కింగ్ దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి గైస్. అండ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరైతే అక్కడ సెలెక్ట్ చేసుకునిన తర్వాత అక్కడ చూసుకుంటే మీరు నాట్ గుడ్ అనైతే కామెంట్స్ అడగదనమాట. ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత అయితే అక్కడ మిమ్మల్ని అంటే డైరెక్ట్‌గా అయితే ఇచ్చేసిన తర్వాత మీరైతే అంటే అక్కడైతే మరి ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసేసి కంటిన్యూ మీద చేయండనమాట. క్లిక్ చేసిన తర్వాత అయితే మీకు అక్కడ డైరెక్ట్‌గా అయితే అక్కడైతే రిటర్న్ అయితే కంప్లీట్ అయిపోతది గైస్. అక్కడ రిటర్న్ ఆర్ రిఫండ్ అనేది అది మీరు సెలెక్ట్ చేసుకోండి. రిటర్న్ మీద క్లిక్ చేసి మీరైతే అక్కడ ఏం చేయాలంటే మీరు రిటర్న్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకైతే యూపీఐ ఐడీ తర్వాత అక్కడ చూసుకుంటే బ్యాంక్ అకౌంటు ఆ తర్వాత గిఫ్ట్ కార్డ్ అని ఉంటాయి. ఫస్ట్ గిఫ్ట్ కార్డ్ అంటే ఏం లేదనమాట. ఇప్పుడు ఏమన్నా ఆర్డర్ చేసుకుంటే గిఫ్ట్ కార్డ్ అని వస్తది కదా! అదనమాట. గిఫ్ట్ కార్డ్ ద్వారా అయితే డబ్బులైతే ఇస్తదనమాట. లేకపోతే గూగుల్ పే ద్వారా అయితే మనీ అయితే ఇస్తది. లేకపోతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకుంటే మీరు అకౌంట్ నంబరు అండ్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ ము మీ నేము అండ్ ఇవైతే మీ ఫోన్ నంబర్ ఇవన్నీ యాడ్ చేయాలనమాట. అలా కాకుండా మీరైతే సో, యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే ఏదో ఒక యూపీఐ ఐడీ మీ ఫోన్‌పేలో సైడ్‌లో ఉంటదనమాట. యూపీఐ ఐడీ పేటీఎంలో గానీ, గూగుల్ పేలో గానీ ఎక్కడైనా సరే ఉంటదనమాట. దాన్నైతే సింపుల్‌గా ఇచ్చేసి మీరైతే బ్యాక్ అయితే వచ్చేయండి గైస్. అండ్ ఓకే. అర్థమైందనుకుంటున్నా. ఇప్పుడు రీఫండ్ ఎలా చేయాలో చెప్తానన్నమాట. దాని గురించి అయితే మాట్లాడదాం గైస్. రిటర్న్ చేస్తే మీరు అయితే ఆర్డర్‌ని ఇచ్చేసిన ఒక 2, 3 డేస్ తర్వాత అయితే మీకైతే మనీ అయితే వచ్చేస్తదనమాట. అండ్ ఇప్పుడు మీకైతే రీఫండ్ గురించి అయితే ఎలా చేయాలో చెప్తానన్నమాట. రీఫండ్ చేయడం కూడా చాలా సింపుల్ గైస్. ఎలాగో నేనే చెప్తానన్నమాట. ముందైతే అందరూ ఈ వీడియోనైతే పూర్తిగా ఇక్కడి దాకా చూసినందుకైతే చూస్తున్నారు కదా! మీరైతే లైక్ అయితే చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే కూడా చేయండి గైస్. మీకేమన్నా డౌట్స్ ఉంటే నేను కామెంట్స్‌లోనే క్లారిఫై చేసేస్తాననమాట. అండ్ ఓకే గైస్ ఇప్పుడైతే రీఫండ్ ఎలా చేయాలో చెప్తాననమాట. మీరైతే నార్మల్‌గా బ్యాక్ వచ్చేయండి మళ్ళీ. అండ్ అక్కడ రిటర్న్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చనమాట. అక్కడ క్యాన్సిల్ రిటర్న్ మీద క్లిక్ చేసేస్తే రిటర్న్ క్యాన్సిల్ అయిపోతాది. ఇప్పుడు మీకైతే రీఫండ్ ఎలా చేయాలో చెప్తా. నార్మల్ బ్యాక్‌కొచ్చేయండి. అక్కడ చూసుకుంటే ఇప్పుడు నేను ఆర్డర్‌నైతే మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ సో, అక్కడ డిఫెక్టివ్ మీద మీకొకసారి డ్యామేజ్ చూపిస్తాననమాట. ఫోటో అడుగుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా! డ్యామేజ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫోటో అడుగుతదని. ఇప్పుడు చూడండి డ్యామేజ్ సెలెక్ట్ చేసుకున్నా చూడండి ఫోటో అయితే అడిగింది. కాబట్టి నాట్ వర్కింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నాట్ వర్కింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందైతే మీకు సో, అక్కడ కామెంట్స్ ఇవ్వమంటదనమాట. నాట్ వర్కింగ్ అని ఇచ్చేయండి. లేకపోతే నాట్ గుడ్, క్వాలిటీ ఈస్ లెస్ అని ఏదో ఒకటి ఇచ్చేసి అది కంటిన్యూ మీద క్లిక్ చేసేయండనమాట. అంటే అక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ చూసుకుంటే ర రీఫండ్ ఆర్ రీప్లేస్‌మెంట్ అని ఉంటదనమాట. మీరైతే రీప్లేస్‌మెంట్ మీద అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి గైస్. రీప్లేస్‌మెంట్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే ఆర్డర్‌నైతే రీప్లేస్ అంటే ఇప్పుడు ఏదైతే మీరేదైతే ఆర్డర్ చేశారో సెల్ఫీ స్టిక్ అయితే రిటర్న్ ఎళ్ళిపోయి మళ్ళీ అలాంటిదే ఇంకోటైతే బాగుండేది. వాళ్ళు చెక్ చేసి పంపిస్తారనమాట. మీకు అర్థమైందనుకుంటున్నాను గైస్.
ఓకే గైస్, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. సో, ఫుల్‌గా అయితే వీడియో చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టాపిక్ అయితే కవర్ చేశాను. మీరు మళ్ళీ రీఫండ్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చనమాట. అక్కడే ఉంటది ఆప్షన్. రిటర్న్ క్యాన్సిల్ ఆప్షన్ కాడే. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం గైస్. ఓకే గైస్. బాయ్ గైస్. బాయ్.